ఇంత దూరం వచ్చినందుకు వారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మిగతా అందరి ప్రపంచానికి తెలిసే విధంగా మీరు కృషి చేయాలి. ఎందుకోసం మన క్లబ్ గొప్పతనం గురించి కాదు, క్లబ్ గొప్పతనం గురించి, క్లబ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రత్యేక స్థానం ఉంది. It has given, this area has given right district governors to the district. When we నెక్స్ట్ మెదక్ మంజీరా నుంచి శేషాచారి గారు, చిన్న శంకరంపేట నుంచి పి రంగారావు గారు, జిన్నారం పిఎస్సి సర్వీస్ కోఆర్డినేటర్గా మన సర్వీస్ చైర్పర్సన్గా ఎన్నుకోవడం జరిగింది. మన యొక్క ఆర్గనైజేషన్ మోటోనే బీస్, మనం సర్వీసెస్ చేస్తేనే మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కూడా రూటెడ్ ఇన్ సర్వీస్ అని చెప్పి కంపల్సరీగా ఫీజు కలెక్ట్ చేసి వాటిని డిస్ట్రిక్ట్ డ్యూస్, ఇంటర్నేషనల్ డ్యూస్ కంప్లీట్గా పే చేసిన తర్వాత మిగతా 70 ఉంటే సర్వీస్కు, అడ్మినిస్ట్రేటివ్కు మనం వాడే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రతి దాంట్లో కూడా అకౌంట్స్లో పారదర్శకం ప్రవహించాలి. ఎవ్రీ మీటింగ్లో మీ అకౌంట్స్ సబ్మిట్ చేయాలి. ఇయర్ అయిపోయిన తర్వాత ఆడిట్ చేయాల్సి ఉంటుంది. ప్రతి పైసకు మీరు జవాబుదారీతనంగా ఉండాలి. క్లబ్ మెంబర్స్ కింద ఉంటారు. మీ బాధ్యత మీరు సక్రమంగా నిర్వహిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు కిషన్ గారు. మరి ఇప్పుడు మెదక్ సిటిజన్ అధ్యక్షులు లైన్ కే భూమిరెడ్డి గారు. లయన్స్ క్లబ్ ముఖ్య అతిథులకు అందరికీ శుభాభినందనలు. లయన్స్ క్లబ్ మెదక్ సిటిజన్స్ ప్రెసిడెంట్గా లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం ఇంకా చాలా బాగా చేస్తానని, మా అందరినీ కలుపుకొని ప్రోగ్రాం బాగా చేస్తానని మాట ఇస్తున్నాను. థ్యాంక్ యూ. మెదక్ మంజీరా నుంచి డాక్టర్ సురేష్ గారు, స్పాన్సర్ గారు కిషన్ గారు, అదేవిధంగా అన్నం శ్రీను గారు, స్పాన్సర్ రాయగడ్డ నాగరాజ్ గారు. మనకు should know the brief history of Lions organization. That is very important. మీకు చాలా మంది కొత్త వాళ్ళు కూడా అదేవిధంగా అలాగే డిస్ట్రిక్ట్ ఇచ్చే ప్రోగ్రామ్స్ను మెంబర్స్కు తెలియజేసి ప్రెసిడెంట్తో కోఆర్డినేట్ చేసి నిర్వహించాల్సి ఉంటుంది. డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్స్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఇంటర్నేషనల్ నుంచి వచ్చే కమ్యూనికేషన్ కూడా మిగతా వాళ్ళకి సెట్ చేయాల్సి ఉంటుంది. నర్సాపూర్, స్నేహబంధు, జోగిపేట్, మెదక్ మంజీరా, మెదక్ సిటిజన్, గడ్డపోతారం, జిన్నారం ఆదర్శ, చిన్నశంకరంపేట్ క్లబ్స్ యొక్క నూతన కార్యవర్గం ఇన్స్టాల్ చేస్తున్నట్టు ప్రకటిస్తున్నాను. ఇన్స్టాల్ అయినట్టు ప్రకటిస్తున్నాను. రవీందర్ గౌడ్ సార్, బాబురావు సార్ ఒక్కసారి మధ్యలో కలిస్తే సెక్రటరీస్ కానీ ప్రెసిడెంట్ కొంచెం చేపట్టడం వల్ల మీరు ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించడం జరుగుతుంది. ఒకసారి 3 ఏళ్ళు మిమ్మల్ని మళ్ళీ తర్వాత. ఓకే, ఇది మీ అధికార చిహ్నం, ఇది అథారిటీని హ్యాండ్ అవుట్ చేస్తారు. ముఖ్య అతిథులు డాక్టర్ జి బాబురావు గారు, మాజీ గవర్నర్ రవీందర్ గౌడ్ గారు, మరియు పిఆర్ఓ అనంతరెడ్డి గారికి, మరియు గౌరవమైన ముఖ్య అతిథులు, లయన్స్ క్లబ్ సభ్యులు, ఆహ్వానిత అతిథులు, నా ప్రియమైన లయన్స్ సభ్యులందరికీ శుభ సాయంత్రం. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ జోగిపేట అధ్యక్షునిగా ఈ బాధ్యతను నాపై ఉంచిన మా క్లబ్ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదం. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ క్లబ్ అభివృద్ధికి మరియు సమాజ సేవకు నా వంతు కృషి చేస్తానని హామీస్తున్నారు. సేవే మా ధ్యేయం అనే లయన్స్ నినాదాన్ని ఆచరణలో పెడుతూ ఆరోగ్యం, విద్య, పర్యావరణ పరిరక్షణ మరియు అవసరమైన వారికి సహాయం చేసే మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడదాం. ఈ ప్రయాణంలో మా క్లబ్ సభ్యులు, లయన్ లేడీస్, లియో సభ్యులు, దాతలు మరియు సేహాభిలాషులందరికీ సహకారం నాకు ఎంతో అవసరం. మనమంతా ఒక కుటుంబంలో కలిసి పనిచేస్తే జోగిపేట లయన్స్ క్లబ్ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లామనే నమ్మకం నాకుంది. చివరిగా ఈ కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని ఆస్వాదించిన ముఖ్య అతిథులందరికీ మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తూ
మీ అందరి సహకారం ఎల్లప్పుడూ మాకు ఉండాలని కోరుకుంటున్నాను. మనం అందరం కలిసి మరింత సేవ చేద్దాం, మరింత మందికి తోడుగా నిలుద్దాం. సేవే మా ధ్యేయం. ధన్యవాదం. జై